హే హాయ్ చింగు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ ఇంటరాక్షన్స్. ఏంటి ఇంట్రో లేదనుకుంటున్నారా? అలవాటు లేక పొరపాటు జరిగిపోయింది. ఈ వీడియోకి అడ్జస్ట్ అయిపోండి. టైటిల్ ఆల్రెడీ చూసేశారు కదా, డీప్ క్లీనింగ్ అని. ఇదేమో డే 1. నా స్టడీ స్పేస్ని క్లీన్ చేసుకొని చాలా డేస్ అయిపోయింది. అప్పుడెప్పుడో సెమిస్టర్ ముందు క్లీన్ చేసుకున్నా. సెమిస్టర్ అయిపోయి రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. నేను మాత్రం క్లీన్ చేయలేదు. ఇక్కడేమో నాకున్న పిచ్చిని మీతో షేర్ చేసుకుంటా. ఇలా యాక్టర్స్ గ్రీటింగ్స్ అన్నీ తీసుకొని దాచుకోవడం చాలా ఇష్టం నాకు. అలా అఖిల్, పవన్ కళ్యాణ్, రవితేజ గ్రీటింగ్స్ అన్నీ నాతో ఉన్నాయి. అదే నేను మీతో చూపిస్తున్నా. అండ్ ఇదేమో లాస్ట్ చిల్డ్రన్స్ డే అప్పుడు, అంటే 10థ్‌లో ఉన్నప్పుడు లాస్ట్ చిల్డ్రన్స్ డే రోజు మొత్తం స్కూల్ మొత్తం కాంపిటీషన్ ఉండిండింది. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ కలర్స్ పెయింటింగ్ అని చెప్పి. సో, ఆ రోజు వేసిండేదనమాట. సో, అలా గుర్తుండిపోయింది. గ్రిషిత ఫ్రమ్ 10థ్ E6 అని చెప్పి. ఇదేమో నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఫోనేమో బార్బీ మొబైల్ ఫోన్. అది ఇప్పటికి నా దగ్గర ఉంది. అండ్ హుండీ. దిస్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ అనమాట. నాకు ఎల్లి టాయ్స్ అంటే చాలా ఇష్టము. టాయ్సే కాదు, ఎల్లి కూడా చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకిష్టం అంటే నాకు గూడా తెలీదు. కానీ చాలా ఇష్టము. ఏంటంటే ఫ్యూచర్‌లో ఇఫ్ ఛాన్స్ ఉంటే ఎల్లిని అడాప్ట్ చేసుకునే అంత ఇష్టము. ఇఫ్ ఎవరైనా నాకేదైనా గిఫ్ట్స్ ఇయ్యాలనుకుంటే ఎల్లినిచ్చేయండబ్బా! ఇది నా గిఫ్ట్ అనమాట. నా కజిన్స్ రూపా అండ్ మనీ ఇచ్చారు. ఈ మధ్య కింద పడి గ్లాస్ పగిలిపోయింది. సో, అది నా స్టడీ స్పేస్‌లో పెట్టేసుకున్నా. యాక్చువల్లీ అదొక అలారం. చాలా యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ నాకు. అండ్ ఇక్కడ నేను చూపిస్తుంది 'మహాభారతం' బుక్ అనమాట. యాక్చువల్లీ మాకు అలవాటుండేది 'విక్రమాదిత్య' గారి స్టోరీస్ వినడం. 'మహాభారతం' గాని, 'రామాయణం' గాని చాలా బావుంటాయి. నిద్ర రానప్పుడు ఆఫ్‌కోర్స్ మేము అదే వింటాము. సో, ఆయన బుక్ లాంచ్ అవుతూనే తీసుకున్నాం. కానీ అది చదవలేదనమాట. జస్ట్ కొన్ని పేజెస్ చదివాం. తర్వాత కుదరలేదు. మోస్ట్‌లీ కంప్లీట్ చేయాలి ఈ ఇయర్ అన్నా. యాక్చువల్‌గా షెల్ఫ్‌లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు మొత్తం తీసేసి, మొత్తం డీప్‌గా క్లీన్ జేసి, మళ్ళీ కొత్తగా న్యూస్ పేపర్స్ వేసి మొత్తం సర్దుకుంటున్నాను. బుక్స్ అయితే సెమిస్టర్ అయిపోయింది గదా! సో, అన్నీ సెగ్రిగేట్ జేసేసేసి పక్కన పెట్టేద్దామన్నది ప్లాన్. నాకు టైం ఉన్నప్పుడల్లా కొంచెం అన్నీ ఓపెన్ చేసి చూడడం చాలా ఇష్టమనమాట. బికాజ్ ప్రతి దాంట్లో ఒక మెమరీస్ ఉంటాయి అన్నది నా ఫీలింగ్. సో, బుక్స్‌లో గానీ, లేదా నా స్టడీ స్పేస్‌లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు గానీ, ప్రతి ఒక్క పేపర్ గానీ, ప్రతి ఒక్క లెటర్ గానీ, మళ్ళీ తీసి చూసుకోవడం నాకు చాలా ఇష్టము. సో, ఇది లేట్ అయిపోయిందనమాట ఈ ప్రాసెస్. లైక్ సెమిస్టర్ వల్ల నేనేం చేయలేదు. సో, ఇది చాలా ఫాస్ట్‌గా చేయాలనుకున్నా గానీ, అస్సలవ్వలేదు. చాలా టైం పట్టింది. చూసారు గదా! ఎంత సంతగుందో. నాకే ఫస్ట్ ఇరిటేషన్ అయితే చాలా ఉండింది. స్టార్ట్ జేయడం ఒక రేంజ్‌లో స్టార్ట్ చేశాననమాట. ఫుల్ జోష్ మీద స్టార్ట్ అయింది. కానీ ఆ దుమ్ము, ఆ టార్చర్ చాలా ఉండింది. తుమ్ములొస్తున్నాయని చెప్పి ఇంకా వితౌట్ ఎ సెకండ్ డిలే మాస్క్ పెట్టేసుకున్నా. మాస్క్ పెట్టుకున్నాక కొంచెం బెటర్ తుమ్ములన్నీ ఆగాయి. ఇంకా బుక్స్ అన్నీ ఏమేమి అవసరం లేదు. అలా మొత్తం సెగ్రిగేట్ జేసుకుంటున్నాననమాట. ఇంకా కాసేపు అలా మొత్తం సెగ్రిగేట్ జేసుకొని సర్దేసుకోవడంలో నా ఓపిక అంతా పోయిందనమాట. సో, ఇక్కడ నేను మా అక్క లంచ్ చేస్తున్నాము. నేను బిఫోర్ లంచ్ స్టార్ట్ చేశాను. లంచ్ చేసేసి మళ్ళా స్టార్ట్ చేద్దామని చెప్పి. ఇంక తినేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్ అన్నట్టు. యాక్చువల్‌గా నేను ఒక 20 మినిట్స్ వీడియో లెక్కన తీసుకున్నాననమాట. మొత్తం పెడితే లాగ్ అయిపోతుందని జెప్పి జస్ట్ మెయిన్ నేను మీతో షేర్ జేసుకోవాలి, చూపించాలి అన్నవి చూపిస్తున్నా ఈ వీడియోలో. వీడియోలో కనిపించినట్లు గాదు గానీ చాలా దూల తీరిపోయిందనమాట. చాలా సేపు కూర్చొని మొత్తం క్లీన్ జేసుకుంటూ, మొత్తం చూసుకుంటూ చేసేసరికి చాలా టైమే పట్టింది. యాక్చువల్‌గా అయితే నేను 2 డేస్ చేస్తాను. కానీ నెక్స్ట్ డే మళ్ళీ వర్క్ ఉంది. మళ్ళీ మొత్తం క్లీన్ జేసుకోవాలని జెప్పి మొత్తం ఒకే రోజు చేశాననమాట. అండ్ ఇక్కడ నైట్ ఒక చిన్న కాన్వర్జేషన్ జరుగుతుంది. ఇది నా మీరు ప్లేట్ గూడా ఫ్రెండ్స్. వినేయండి. నేను తినకుండా మా అక్కకు షూట్ చేస్తా అంటే ముచ్చట్లేసింది. మమ్మీ నేను నీకు ఒక క్వశ్చన్ అడిగేదా? పొద్దున్నే కమ్మలు కనిపించకపోయింటే నీ రెస్పాన్స్ ఏంది మమ్మీ? నీ రియాక్షన్? జోషి విడియోలో పెట్టేస్తా. నువ్వు చెప్పు మా. 15,000 లెక్క పోయింది. ఈమె కమ్మలు పోగొట్టింది. బుడ్డు నీ రియాక్షన్ ఏంది బుడ్డు? కమ్మలు పోయినారా? ఎంతసేపు ఎతికినాను. 2 బీరువాలు తవ్వేసిన. దానికి పోయినాయి అంటారు. ఆడబెట్టి మర్చిపోయిన కొవ్వు బట్టి అంటారు. ఏడ్చినాలే. వెల్కమ్ టు ద డే 2. ఈరోజు మొత్తం క్లీన్ చేయాలి అన్నదే ప్లాన్ అనమాట. ఫస్ట్ అటక మీద చాలా వస్తువులే ఉన్నాయి. ఇంట్లో షెల్ఫ్స్ లేకపోవడం వల్ల
చాలా కష్టమైపోయింది. సో, అటక మీద పెట్టేసినామనమాట. కానీ దుమ్మయితే చాలా ఎక్కువే ఉంటుంది. సో, టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ పైనున్న సామాన్లన్నీ కిందకి పెట్టేసి, హాల్‌లో తెచ్చేసి, ప్రతి ఒక్కటి క్లీన్ చేసి, ప్రతి ఒక్కటి లోడబెట్టి ఏమేమున్నాయి, ఏం దాచామన్నది చూసుకొని చేస్తున్నామనమాట. ఇదేమో మా మమ్మీ వాళ్ళ పెళ్లి క్యాసెట్ అని అంటారు గదా! క్యాసెట్ అండ్ ఇవేమో మా ఫోటోస్ అనమాట. ఉన్న ఫోటో ఫ్రేమ్స్ సరిపోవు. ఇవి పాతవి. సో, పైన పెట్టేసినాం ప్లేస్ లేదని జెప్పి. ఫస్ట్‌ది మా అక్క, సెకండ్ నాది, థర్డ్ ఏమో డ్యాడీ అండ్ ఇదేమో నేను, అక్క, బాలు గారనమాట. డ్యాడీ నన్ను ఫోటో కోసం చూడు చూడు అని జెప్తున్నాను. నేను ఉండలేదు. ఆ చిన్న పిల్లని నేనే గైస్. అండ్ ఇది అయితే నాకు కాలేజ్ నుంచి వచ్చిండేది. ఇక్కడ ఓ చిన్న స్టోరీ చెప్తాననమాట. ఆ కీ చైన్ కనిపించలేదని చాలా ఫీల్ అయ్యా. డే 1 చూసారు గదా! మొత్తం వెతికాననమాట. ఒక్క చోట కనిపించలేదు. ఎక్కడైనా పోగొట్టేసుకున్నానేమో, షిఫ్టింగ్‌లో ఏమన్నా పోయిందేమో, అసలెంత ఫీల్ అయినానో. బట్ యాహ్! పైన ఎక్కడో బాక్సెస్‌లో ఉండిపోయింది. సో, ఐ వాస్ మోస్ట్ హ్యాపీ. అది నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చింది. సో, యెస్ అందుకే నేను చాలా హ్యాపీ. ఇక్కడేమో డీవీడీ ప్లేయర్స్ ఉంటాయి గదా! డీవీడీస్ ఇవన్నీ మా ఫేర్‌వెల్ గాని అంటే అక్క ఫేర్‌వెల్, మా డాన్స్ మాకు యాన్యువల్ డేస్ అప్పుడు చేసిన డాన్స్, ఫోటోస్ ఇవన్నీ డీవీడీస్‌లోనే ఉన్నాయి. అవే మీకు చూపిస్తున్నా. ఇవన్నీ మా అక్క సర్టిఫికేట్స్. నాలాగే మా అక్కకి గూడా పిచ్చుంది. సో, 'ప్రభాస్', 'పవన్ కళ్యాణ్' ఫోటోస్ చూస్తున్నారు గదా! ఇదేమో మా డ్యాడీ ఫేవరెట్ సూట్ కేస్ అనమాట. ఎన్ని ఇయర్స్‌గా ఉందో తెలీదు గానీ చాలా బావుంటుంది. అంటే ఏ ఒక్క డ్యామేజ్ లేదనమాట. చూసారు గదా! బొట్లు గూడా పోలేదు. అప్పుడెప్పుడు పెట్టారో నాకు తెలీదు. సో, అది చాలా ఫేవరెట్. ఫస్ట్ అయితే అటక మొత్తం క్లీన్ చేసి, దాంట్లో ఉన్న మొత్తం డీప్ క్లీన్ చేసినాం. అండ్ ఇప్పుడు హాల్‌లో టీవీ యూనిట్ దగ్గర మేము ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకున్నాము. సో, అవన్నీ క్లీన్ జేయాలి. మమ్మీ ఒక్కొక్కటి పైకెక్కి అందిస్తుంటే మేము తీసుకొని మొత్తం అక్కడ క్లీన్ జేసి, మళ్ళా ఫోటో ఫ్రేమ్స్ అన్నీ క్లీన్ జేయాలి అన్నది ప్లాన్. ఇది మా మమ్మీ మా హెల్ప్ లేకుండా చేసుంటే ఖచ్చితంగా 1 వీక్ పట్టేది. బట్ మేము హెల్ప్ జేసినాం ఈసారి. అందరూ అనుకుంటారు వీడియో కోసం హెల్ప్ జేసినారని చెప్పి. కాదు మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఉండినాము. ఒకరోజు మా అక్కకి వీక్ ఆఫ్ అప్పుడు ఖచ్చితంగా హెల్ప్ జేయాలి. మొత్తం ఎక్కువ ఆమెకు బర్డెన్ అవ్వకూడదు అన్నట్టు. అండ్ ఇక్కడేమో మొత్తం చూపిస్తున్నా అనమాట ఎంత దుమ్ముందో అని. యాక్చువల్లీ సంక్రాంతికే క్లీన్ చేశామనమాట. మీకు మెయిన్ రీజన్స్ చెప్పలేదు కదా! 3 రీజన్స్ అనమాట క్లీన్ చేసేకి. ఫస్ట్ థింగ్ సంక్రాంతి క్లీన్ చేసినాం. మళ్ళా క్లీన్ చేయలా. చాలా డేస్ అయిపోయింది. ఓపెన్ ప్లేస్ కాబట్టి దుమ్ము ఎక్కువుంటుందని చెప్పి. సెకండ్ ఏంటంటే ఆఫ్‌కోర్స్ లక్ష్మీ నరసింహస్వామి పండగుంది. ఉత్సవాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఎంత పని ఉన్నా, ఎలా ఉన్నా గూడా ఇల్లు మాత్రం క్లీన్ చేస్తాం పండగ లోపల. సో, 14థ్ హోలీ రోజు పండగ. ఆల్రెడీ పండగ అయిపోయింది గాబట్టి చెప్తున్నా. అండ్ చేసుకోకూడదు. థర్డ్ థింగ్ అవ్వకి 11 మంత్స్ అయితాయన్నమాట బట్టలు పెట్టుకుంటాము ఈ 15 డేస్‌లో. సో, ఎప్పుడు పెట్టుకుంటాము ఏమీ ఐడియా లేదు గాబట్టి ఫస్ట్ మొత్తం ఇల్లు క్లీన్ చేసేయాలని చెప్పి చేస్తున్నాం. ఇట్లుంటుంది ఫ్రెండ్స్ ఇల్లు క్లీనింగ్ అంటే అని చెప్తామా? మాకు తెలుసులే ఫ్రెండ్స్ అంటారు. మేము కూడా చేస్తాము. విన్నారు గదా! మా మమ్మీ కుళ్ళు జోకులు గూడా. అండ్ వీళ్ళిద్దరేమో క్లీన్ చేస్తున్నారు. నేనేమో చిల్ అయితున్నా. నాకప్పటికే నా వికెట్ డౌన్. ఇంగేమన్నా కొంచెం కాఫీ తాగాలి. వాళ్ళిద్దరు పని చేస్తుంటే నేను కబుర్లు చెప్తున్నాననమాట. అది మమ్మీ, ఇది మమ్మీ, ఇది నువ్వు కరెక్ట్‌గా చేయడం లేదు, నీట్‌గా చేయడం లేదని జెప్పి. నేను సైలెంట్‌గా షూట్ చేసుకుంటూ ఉదురుతూనే ఉంటా, నసబెడతానని జెప్పి మా మమ్మీ నాకు కాఫీ ఇచ్చేసింది. తాగేసి ఇంక ఇవన్నీ క్లీన్ జెయి అని జెప్పి. ఇది కాఫీ బ్రేక్ అనమాట. ప్రశాంతంగా కాఫీ తాగుతున్నా. కాఫీ బ్రేక్ ఫ్రెండ్స్ అని జెప్తున్నా ఇక్కడైతే. ఇంకా హాల్ అయిపోతూనే డైనింగ్ రూమ్ దగ్గరికొచ్చి ఇవన్నీ అక్క తీసిస్తుంది. అమ్మ క్లీన్ చేస్తుందనమాట. యాక్చువల్లీ ఇదేంటంటే గొడ్డలా ఏదో అంటారు. నాకు పేరు ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఇది ఇంట్లో ఉండడం మంచిదంట. ఒక ఓవర్ వ్యూ లాగా చూసేయండి. అసలెంత సంతగా ఉందంటే, అసలు అంతా ఎప్పుడెప్పుడు సర్దేద్దామా, వేటిని వాటి ప్లేస్‌లో పెట్టేద్దామా అన్నట్టు అనిపిచ్చింది. బట్ యాహ్! క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ గదా అని చెప్పి, ఇంగ వీళ్ళిద్దరు క్లీన్ చేస్తున్నారు. నేను షూట్ చేసుకున్నా. నేను వీడియో పేరుతో పని తప్పించుకున్నా అనుకోద్దండి. అస్సలు లేదు. అందరం చేసుకున్నాము. ఫస్ట్ అయితే షెల్ఫ్స్‌లో ఉన్నవన్నీ ఖాళీ చేసేసినాం. చూసినారు గదా! ఫస్ట్ బెడ్‌రూమ్ క్లీన్ చేసుకున్నాము. సో, ఇక్కడున్నవన్నీ ఆ బెడ్‌రూమ్‌లోకి షిఫ్ట్ చేసి ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వచ్చాము. సో, నేను అదే చూపిస్తున్నా షెల్ఫ్స్ అన్నీ ఖాళీ చేసినామన్నట్టు. అండ్ ఈ రూమ్‌ది ఒక చిన్న ఫోటో తీసి మా చెల్లికి పెట్టాను. చూడు నేను పని చేస్తున్నా ఇదంతా నేనే చేసినా అని చెప్పి. నమ్మలేదు. ఈ వీడియో చూసైనా నువ్వు నమ్ము రూపా నాకు మెసేజ్ చెయి.
నువ్వే చేసావు గ్రీషు, నువ్వు కష్టపడ్డావు అని చెప్పి. అండ్ తను ఏం చెప్పిందంటే క్లీన్ చేస్తున్నట్టు లేదు, ఏదో ఇల్లు షిఫ్ట్ చేస్తున్నట్టు ఉందని చెప్పింది. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక బ్రేక్ తీసుకున్నాం, గవ్వలు తింటున్నాం నేను మా అక్క. ఇది నా ఫేవరెట్ అన్నమాట. నేను ఎవ్వరిది క్లీన్ చేసే ఛాన్స్ ఇవ్వను, నేనే చేస్తాను. యాక్చువల్‌గా అక్కడున్న ప్రతి ఒక్క ఫోటో ఫ్రేమ్‌కి, ప్రతి ఒక్క ఫోటోకి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ప్రతి ఒక్కటి మెమరీనే. అలా క్లీన్ చేస్తూ ఆ మెమరీస్‌ని గుర్తు తెచ్చుకుంటూ చాలా బావుంటుంది. హై ఫీల్ ఉంటుందనమాట. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా మెమరీసే గదా! ఇది నా ఫేవరెట్ ఫోటో ఫ్రేమ్ అనమాట. నాకు చాలా ఇష్టం. ఎందుకిష్టమో తెలీదు గానీ మమ్మీ, డ్యాడీ ఇద్దరిది నా ఫేవరెట్ ఫోటో ఫ్రేమ్ ఇదైతే. ఇక్కడ ఇన్ని ఫోటో ఫ్రేమ్స్ చూస్తున్నారు గదా! మీకేది నచ్చిందో కామెంట్ జేసేయండి. అండ్ ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇవన్నీ నీట్‌గా క్లీన్ చేసేసి మళ్ళీ దేని ప్లేస్‌లో అది పెట్టేయాలి. ఈ రాధాకృష్ణ బొమ్మ మాత్రం మా పెద్దమ్మ గిఫ్ట్ చేశారనమాట. కాశీకెళ్ళి వచ్చేటప్పుడు తెచ్చారు. అండ్ ఇక్కడున్న బుజ్జి కృష్ణుడి స్టోరీ నేను నెక్స్ట్ ఏదైనా షార్ట్స్‌లో చెప్తాను మీకు. అండ్ ఇప్పుడేమో మా ఇంట్లో ఉన్న కాఫీ మగ్స్ చూపిస్తున్నా. కొన్ని గిఫ్ట్స్ అనమాట. ఇదైతే 3D ప్యారెట్ కప్ మా తమ్ముడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు. మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ అప్పుడు ఈ కప్ గిఫ్ట్ చేసినామనమాట. అండ్ ఇది మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ మా అక్క బర్త్‌డే అప్పుడు గిఫ్ట్ ఇచ్చారు. అండ్ ఇదేమో ఫాదర్స్ డేకి మా పెద్దక్క వాళ్ళు మా డ్యాడీకి గిఫ్ట్ చేసినారు. అండ్ తర్వాత ఇది గూడా మా అక్క బర్త్‌డే గిఫ్టే అనమాట. బెస్టీస్ ఫర్ ఎవర్ అని జెప్పి. అండ్ ఇది లాస్ట్ మా తమ్ముడిది. యాక్చువల్లీ వాడికి ఏది కప్ లేదని జెప్పి మేమే జేపిచ్చినాం వాడి బర్త్‌డేకి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇదేమో నాది. మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. లైక్ స్కూల్ ఎళ్ళిపోతున్నాం మర్చిపోతావేమో అని జెప్పి ఇచ్చింది. బట్ నెవర్. ఇవి మా కప్స్ అనమాట. ఇది డే 3, డే 4 ఇంగా మా డ్యూటీ ఏం లేదు. ఇదంతా మా మమ్మీనే చేసుకుందనమాట. ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకొని, ప్రతీదీ సర్దుకుంది. ఏవో నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఆ క్లిప్స్ తీసినా అవేవి. ఈ సామాన్లన్నీ ఎట్లా పెట్టిందో తెలీదు గానీ, అన్నీ ఎక్కడ ఉన్నాయో గూడా కనిపిచ్చవు. కొన్ని కొన్ని బయటికి కనిపిస్తాయనమాట. ఇవన్నీ క్లీన్ చేసినప్పుడు షూట్ జేయలేదు. మొత్తం సర్దేసేటప్పుడు నాకు గుర్తొచ్చింది. మమ్మీ షూట్ చేసుకోలేదని జెప్పి, మళ్ళీ అన్నీ తీపిచ్చి, మళ్ళా అన్నీ పెట్టిచ్చాననమాట పనికి పని. అండ్ యాహ్! ఇదనమాట. ఇదైతే మేము ఏ ఒక్క హెల్ప్ 0.1% గూడా మా చెయ్యి వేయలేదు ఈ కిచెన్ ఐటెమ్స్‌లో. అంటే మొత్తం క్లీన్ జేసి కిచెన్ అయితే క్లీనింగ్ వీడియో గూడా లేదు. ఎందుకంటే మేము అస్సలు ఆ రోజు వర్క్ ఉండింది మా అక్కకి నాకు. సో, షూట్ జేసుకోలేదు. ప్రతీదీ మమ్మీనే క్లీన్ చేసుకొని అంతా సర్దేసుకుంది. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది. సో, ఇక్కడితో ఆపేస్తున్నా. దాట్స్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చింగు. లవ్ యూ ఆల్. లాస్ట్ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి.